సోమ్ డిస్టిలరీస్ కు మద్యం అనుమతుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని, విచారణకు ప్రభావితం చేయకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బారాసా నేత మన్ని క్రిషాంక్ డిమాండ్ చేశారు. సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు ఇవ్వడం వాస్తవమేనని మంత్రి జూపల్లి నిన్న తన ప్రకటనలో ఒప్పుకున్నారని, కార్పొరేషన్ వారే అనుమతులు ఇచ్చారని, తనకు సమాచారం లేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదమని క్రిషాంక్ ఆక్షేపించారు. నకిలీ మద్యానికి పేరుగాంచిన సోమ్ డిస్టిలరీస్ సంస్థ రాష్ట్రంలో తన వ్యాపారం మొదలు పెడుతుంటే కనీసం సమాచారం లేదని మంత్రి అనడం బాధితారాహిత్యంగా అభివర్ణించారు. ఫస్ట్ ఏమో అసలు ఆ వ్యాపారాలు ఇక్కడికి వస్తలేవు, ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత తన లేఖలో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు మంత్రి జూపల్లి కృష్ణారావు వకాల్తా పుచ్చుకొని ఇది చాలా గొప్ప సంస్థ, దేశంలో ఎన్నో చోట్లు చేస్తుంది అని దాని గురించి మాట్లాడుతున్నారు. అస్సలు తెలియదని చెప్పి ఇప్పుడేమో ఆ కంపెనీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ మంత్రికి కమిషన్ దక్కిందా, అందిందా? సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ చేపట్టాలి. మరి ఎట్లా ఒక నకిలీ మద్యం సంస్థ ఇక్కడికి వచ్చి వ్యాపారాన్ని చేయబోతున్నది అని. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ప్రమేయం ఇందులోనే ఉన్నది కాబట్టి ఆయన మంత్రిగా కొనసాగితే రాజకీయ ఒత్తిడి పెట్టగలుగుతారు. కాబట్టి నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే జూపల్లి కృష్ణారావు గారు తప్పుకోవాలి, సీఎం రేవంత్ గారు వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. తొలగించకపోతే, ఎందుకంటే ఇందులో నేరుగా కాంగ్రెస్ పార్టీకే నిధులు వచ్చినాయి కాబట్టి, ఫండ్స్ వచ్చినాయి కాబట్టి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా డీల్ చేసిరా మాకు అనుమానం వస్తున్నది. కాబట్టి ఎలా చర్యలు తీసుకుంటారో అప్పటి వరకు సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ మద్యం సంస్థ ఇక్కడ వ్యాపారాలు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.